నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. మా మమ్మీని అయితే జైల్లో కూర్చోబెట్టిన. మా మమ్మీకి ఫస్ట్ చెప్పలేదు అసలు. ఏంటి అంటే బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నగా అయితే అయిపోయినాయి, ఇంకా లంచ్కి బయటికి వెళ్దాము అని అంటే అస్సలు వినదనమాట. ఎందుకంటే బయట ఫుడ్ చాలా తక్కువ మేము తినేది, ఇంట్లో ప్రిపేర్ చేసిందే ప్రిఫర్ చేస్తుంది. దానికి తోడు బర్త్డే రోజు ఇంకా బయటకు వస్తుందా అని చెప్పేసి నేను మమ్మీకి అయితే ఏం చెప్పకుండా తీసుకొని వెళ్ళిన. సో లంచ్ టైం అవుతుంది కదా, ఇంట్లో తిందాము అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు చెప్పాల్సి వచ్చింది మనం వెళ్ళేది లంచ్కే అని చెప్పి. ఇంకా మమ్మీ ఎప్పుడు నార్మల్గా బిర్యానీ అట్లా తినిందే కానీ మండి తినలేదన్నమాట. సో ఇట్లా మండికి తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ మమ్మీకి చెప్పలేదు. అక్కడ తీసుకెళ్ళాక ఎట్లుంటుందో అవసరమా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. బట్ తిన్న తర్వాత మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకనంటే ఫుడ్ అయితే బాగుంది అక్కడ. జిస్మత్ మండి తెలిసిందే కదా అందరికీ. సో ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉంది. సో నేను ఇక్కడ ఉందన్న విషయం తెలియక నేను ఎంత దూరం తీసుకెళ్లాల్సి వస్తుందో, అంటే ఎంత టైం పడుతుందో, లంచ్ టైం వరకు రీచ్ అవుతామో లేదో అని చెప్పేసి అనుకున్నా. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అంబియన్స్ చూసి అయితే బాగుంది అని చెప్పేసి అందనమాట. అంటే మమ్మీకి నార్మల్గా రెస్టారెంట్కి తీసుకెళ్ళడం అలవాటు, కానీ ఈ రెస్టారెంట్కి మమ్మీ రాలేదనమాట. ఎందుకనంటే ప్రిఫర్ అయ్యేది బయట తినడము, అదేదో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిందాము అనేసి అంటుంది. ఇంకా బిర్యానీ అయితే అదే డైలాగ్ వేస్తుందేమో అని చెప్పేసి ఇట్లా తీసుకొని అయితే వచ్చేసిన. ఇంకా ఆర్డర్ పెట్టు అని చెప్పేసి అంటే మా మమ్మీ నన్ను చూస్తుంది, నేను మా మమ్మీని చూస్తాను. కింద కూర్చొని తినాలంటే మమ్మీకి సెట్ కాదని చెప్పేసి మేము టేబుల్ పైన కూర్చున్నాము. ఇంకా మమ్మీ అయితే హాయ్ చెప్తుంది. నేను ఎప్పుడు మమ్మీతోటి వీడియో తీసినా మమ్మీకి సతాయిస్తాను అనమాట. స్టార్టింగ్ వీడియోస్ వైరల్ అయినప్పుడు, అంటే బాగా యూట్యూబ్ చూసేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనేది అయితే అలర్ట్ అయిపోయింది. మమ్మీ ఎప్పుడు అంటుంది అనమాట, ఇట్లా తీయొచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ అంటుంది అనమాట. అందుకే నేను మమ్మీని టీజ్ చేస్తున్నా. చాలాసేపు కూర్చున్నాము, మేము వీడియో తీసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అసలు ఆర్డర్ తీసుకోవడానికే రావట్లేదు. సో మేము అటు సైడ్ వెళ్ళి చూద్దాము, ఎందుకనంటే జైల్ మండి కదా, అది సేమ్ కోర్ట్ టైప్లో అట్లా ఉంది. అంబియన్స్ అంతా చాలా బాగుంది, వెళ్ళి చూద్దాము అనేసి అనుకున్నా. కానీ నాకు అస్సలు ఓపిక లేదు తిరిగి ఇంకా. సో మార్నింగ్ నుంచి మేమంతా బయటనే టైం అంతా స్పెండ్ చేసినాము. సో ఫైనల్గా మేమైతే ఆర్డర్ పెట్టేసినాము. అండ్ నాకు ఎంత దాహం వేస్తుంది అని అంటే ఎంత వాటర్ తాగినా నాకు సెట్ అవ్వట్లేదు. ఇంకా ఫస్ట్ ఫుడ్ తీసుకోకముందుకే నేనైతే కూల్ డ్రింక్ తాగేసిన. సో మమ్మీకి ఫస్ట్ టైం మండి తినిపిస్తున్నా, ఇంకా ఫ్రై పీస్ తినిపించిన అనుకో నెక్స్ట్ టైం అసలు నాతో బయటికి రాదు అని చెప్పేసి జ్యూసీ మండి అయితే ఆర్డర్ పెట్టిన. అసలు తింటుందా మమ్మీకి, ఎందుకనంటే మమ్మీకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. సో మేము మసాలా ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసినాం అనమాట. సో తింటుందో లేదో అని చెప్పేసి నేను అనుకున్నా, బట్ మసాలా ఫుల్ అయితే లేదు, నార్మల్గా ఉండే. సో ఎట్లుంది నీకు నచ్చిందా అని చెప్తే ఫుల్ రివ్యూ అయితే సూపర్ ఇచ్చింది, నాకు చాలా నచ్చింది అని చెప్పేసి నేను హ్యాపీ. ఎందుకనంటే ఆ రోజు స్పెషల్గా తీసుకొని వెళ్ళిన బయటికి, ఇంకా మమ్మీకి నచ్చకపోతే ఎట్లుంటుందో అని చెప్పేసి నేను చాలా థింక్ చేసి ఈ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళిన. అండ్ మండి అని అంటే కింద కూర్చొని తింటేనే ఫుల్ కిక్ ఉంటుంది, కానీ ఇంకా మమ్మీకి అయితే కూర్చోడానికి రాదు. అది తినడానికి కూడా మాకు ఆ టేబుల్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది, మెన్ అయితే కూర్చోడానికి బాగుంటుంది అనుకుంటా. అయినా మేము సెట్ చేసుకున్నా కూడా మాకు అసలు కూర్చోడానికి రాలే. అండ్ మేమైతే తినేది ఇద్దరం కదా, సో నార్మల్ మీడియం పీస్. నేను నాన్ వెజ్ తినేది కొంచెం తక్కువ, హెవీగానైతే తినలేను. అవి మీడియం పీసెస్ అయినా నాకు హెవీగా అనిపించింది. మా మమ్మీ ఏమో చిన్న పీస్ తీసుకొని మంచిగా కానిచ్చేసింది. యాక్చువల్గా మమ్మీ తినదేమో అంటే మిగిలిపోతుందేమో, నేనైతే తినలేను, అది నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మమ్మీ కూడా తినదు అన్నట్టు అనుకున్నా, బట్ మమ్మీ అయితే ఫుడ్కి న్యాయం చేసింది. మమ్మీ సైడ్ కొంచెం కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను కొంచెం చీటింగ్ చేసేసినా కూడా రైస్ అటు మమ్మీ సైడే వేసినా కూడా మమ్మీ కొంచెం కంప్లీట్ చేసింది. అంతకు నుంచి ఇంకా కాదనిపించింది. ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి మ్యాక్సిమం కంప్లీట్ చేసేసినాము. ఇంకా తినడానికే కూర్చొని తింటున్నామా అన్నట్టు గ్యాప్ ఇవ్వకుండా తినేసినాం. ఎందుకంటే అప్పటికి 3:30 అట్లా అయిపోయింది, ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాము, మంచిగా లాగిచ్చేసినాం. బట్ ఇంకా ఇది జ్యూసీ చికెన్ కాబట్టి మాకు అంతా అవన్నీ ఏం యూజ్ అవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన గ్రేవీస్ అవన్నీ. సో మేము ఉన్న దాంతో మంచిగా ఆనియన్ ఫుల్ ఎక్కువ పెట్టేసుకొని అయితే తినేసినాము. నాకైతే అనిపించింది కొంచెం ఆ టేబుల్ కొంచెం మంచిగా అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉంటే కంఫర్టబుల్గా ఉండేది, ఇట్లా కూల్గా కూర్చొని తినేవాళ్ళము అని చెప్పేసి. హాఫ్ అన్నం అయితే అయిపోయింది కానీ పీసెస్ అయితే అవ్వలేదు. నేను మమ్మీ సైడ్ అంటున్నా, మమ్మీ నా సైడ్ అంటుంది. ఇంకా చూద్దాము కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి లాస్ట్కి మమ్మీ సైడే ఫస్ట్ అయితే అయిపోయింది.
మా మమ్మీ గురించి, నా గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తది. మేము ఫుల్ ఫైటింగ్ చేసుకుంటాము ఫ్రెండ్స్ లాగా. అట్లనే మా మమ్మీ నన్నెంత ప్రేమగా చూసుకుంటదో, నేను మా మమ్మీని అంతే చూసుకుంటా. అదైతే కామన్ థింగ్. ఫైటింగ్స్ ఏ రిలేషన్స్‌లో అన్నా అయితాయి కదా! ఇక మమ్మీ మీద నేనైతే ఫుల్ అలుగుతా. అలిగినా కూడా మా మమ్మీ మాట్లాడకున్నా కూడా మా మమ్మీ ఒక మంత్స్ ఉన్న డేస్ కూడా ఉన్నాయి. బట్ మళ్ళీ మేమే అడ్జస్ట్ అయిపోయి మాట్లాడుకుంటాము. మా మమ్మీ చూసినారా నేను అక్కడ జరుపుతున్నా, మా మమ్మీ ఇక్కడ జరుపుతుంది, అట్లా అనమాట. మేము ఫైనల్గా అయితే తినేసినాము. సో మా రిలేషన్స్లో కానీ లేకపోతే మా మమ్మీ సైడ్ కానీ చాలామంది మా మమ్మీకి నాకు ఏంటో నాకు తెలియదు, తల్లి కూతుర్లు కూడా హ్యాపీగా ఉంటే చూడలేరు చాలామంది. మా మధ్యలో చాలామంది చాలా పుల్లలు పెట్టాలని చూస్తారు. బట్ నేనేంటంటే ఎవ్వరు ఎంత చెప్పినా ఏం చేసినా మనల్ని కన్న తల్లి మన గురించి ఆలోచిస్తుంది కదా. ఎన్ని చేసినా కూడా అది మన కోసమే చేస్తారు వాళ్ళు. ఇంకెవ్వరి గురించి ఆలోచించరు. ఎందుకనంటే వాళ్ళకి మనమే లోకము. సో వాళ్ళు ఏదో తప్పు చేసినారు అనో లేకపోతే వాళ్ళు మనని మంచి చూడట్లేదని ఎవ్వరు ఎంతమంది ఏం చెప్పినా కూడా మనం ఈ స్టేజ్ వరకు వచ్చినాము, ఈ పొజిషన్లో ఉన్నాము అని అంటేనే వాళ్ళు చూసుకుంటేనే కదా. ఎందుకనంటే ఒక చిన్న బేబీ నుంచి మనము ఒక 5-6 ఇయర్స్ రావడానికి ఎంత కేరింగ్గా చూసుకుంటే మనం అంత అవుతాము అనేది అది మనకి పిల్లలు పుట్టి లేకపోతే మనం చూస్తుంటే జనరేషన్స్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. కానీ ఏంటో నాకు కొంతమంది ఎప్పుడు చూడు మా మమ్మీ నేను బాగున్నా కూడా ఏదో నెగిటివ్ చెప్పడానికో లేకపోతే ఇట్లా ఏదో చూస్తుంటారు. నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు అట్లా పేరెంట్స్ గురించి ఏదైనా నెగిటివ్ తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని ఆలోచించారా నాకు తెలియదు. కానీ చాలామంది ట్రై చేసినారు. ఎవ్వరు ఎంత ట్రై చేసినా మా బాండింగ్ని అయితే అసలు ఎవ్వరు విడదీయలేరు అనమాట. మా మమ్మీ గురించి నేను ఎంత గొడవ పడ్డా ఎంత చేసినా నేను మా మమ్మీ అసలు నెగిటివ్ ఎంత ఆలోచించినా నాకు రాదనమాట. ఒక 10 days 15 days మాట్లాడుకోకుండా ఉన్న డేస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం కోపం ఉంటే మమ్మీ నాతో మాట్లాడేది, నేను మమ్మీతో. అసలు ప్రేమ ఉంటే అన్ని డేస్ గ్యాప్ ఇస్తారా అని అంటే ఏమో మా మమ్మీకి అట్లా అలవాటు అయిపోయింది. మా మమ్మీ కొంచెం మొండి అనమాట. సో ఫస్ట్ మమ్మీ అన్న మాట్లాడుతుంది, లేదంటే నేనన్నా మాట్లాడతా. ఎప్పుడు ఇట్లాంటి వీడియోస్ పెట్టినప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది. బట్ అవసరమా అనిపిస్తుంది ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. బట్ ఈ మధ్య నేను చాలా వింటున్నా. అంటే మా గురించి నేను ఏదైనా వీడియో పెట్టినా కూడా లేకపోతే ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెట్టినా కూడా కొంచెం మంది నెగిటివ్గా అనుకుంటే నాకు నచ్చట్లేదు. మా మమ్మీకి ఎంత బాధ ఉంటుంది పిల్లలు ఒక తల్లిదండ్రుల గురించి నెగిటివ్గా పిల్లలకు చెప్తే అది తల్లిదండ్రులకు తెలిస్తే ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ ఎవ్వరు అట్లా చెయ్యొద్దు. నేను చిన్న రీల్స్ చూసినప్పుడే అనిపిస్తుంది ఇలా కూడా ఉంటారా అని. ఉన్నారు నిజంగా, సొసైటీలో అలాగే ఉన్నారనమాట. సో మా మమ్మీ ఫైనల్గా నన్ను దిష్టి తీసేసుకో అనేసి అంటుంది. నేను తీసుకోను, నువ్వు తీసుకుంటే తీసుకో అంటే మా మమ్మీ అయితే దిష్టి తీసేసుకొని లాస్ట్కి తల్లి ప్రేమ కదా మా మమ్మీ కూడా నాకే తీసేసింది అనమాట. నువ్వు ఇలాంటి అన్ని వీడియోలో పెట్టకు మమ్మీ, నేను వీడియో తీస్తున్నా అని అంటే కూడా మా మమ్మీ అటు ఇటు చూసి మరి నాకైతే లాస్ట్కి దిష్టి అయితే తీసేసింది. అంతే కదా, తల్లి ప్రేమ అట్లనే ఉంటుంది కదా, సెల్ఫిష్గానైతే అస్సలు ఉండదు. అది ఒక స్టేజ్కి వచ్చినాక అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా అర్థమవుతుంది వాళ్ళ ప్రేమ ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.